బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత అధికార పార్టీతో అంటకాగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో వణుకు మొదలైంది. తనను ఇబ్బంది పెట్టిన అధికారులకు చర్యలు తీసుకోవాలంటూ రఘురామకృష్ణరాజు గుంటూరు పోలీసులను ఆశ్రయించారు. అందరిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2015లో అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టిన అప్పటి సిఐడి చీఫ్ సునీల్, ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన మరికొంతమంది పోలీసు అధికారులు, గుంటూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్పై చర్యలు తీసుకోవాలని కోరారు. రఘురామ ఫిర్యాదుపై గుంటూరు పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నారు. ఈ రోజు సాయంకాలంలోపు రఘురామ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. A1గా మాజీ సిఐడి చీఫ్ సునీల్, ఇదే కేసులో A4గా జగన్ పేరును చేర్చారు. ఇప్పటికే అనేకసార్లు సిఐడి మాజీ చీఫ్ పై ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా ఆర్ఆర్ఆర్ ఫిర్యాదుతో వైసీపీ శిబిరంలో ఆందోళన మొదలైంది. అప్పటి గుంటూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ ప్రభావతిని సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ఎపిసోడ్లో అరెస్ట్ నుంచి బెయిల్పై వచ్చే వరకు ఉన్న అధికారులపై టీడీపీ చర్యలు తీసుకునే ఆలోచనలో ఉంది. సునీల్పై వేటు వేసి అరెస్టు చేసే అవకాశం ఉంది. రఘురామ ఫిర్యాదుపై గుంటూరు జిల్లా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, రఘురామకృష్ణరాజు గతంలో ఆయనపై అరెస్టు జరిగిన సమయంలో ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉంటారో వాళ్ళందరిపైన కూడా కేసును పెట్టినట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, అలాగే ఎవరెవరికి ఏ కేసులు పడబోతున్నాయనే డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే 2015లో అప్పటి ఎంపీ, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై కూడా పోలీసులు, అంటే సిఐడి పోలీసులు టార్చర్ పెట్టిన పరిస్థితి కనిపించాం. దానికి సంబంధించి కూడా ఆయన ఐపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం, ఆ తర్వాత అనేక అంశాలకు సంబంధించి అతన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టారని చెప్పి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి సిఐడి చీఫ్ సునీల్తో పాటు అప్పుడు అధికారులు పనిచేసిన పాలరాజు, అలాగే గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యాల సూపరింటెండెంట్ ప్రభావతిపై మొత్తం 6గురిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. దీంట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తాం. నిన్న గుంటూరు జిల్లా ఎస్పీకి రఘురామకృష్ణరాజు 3 పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో గతంలో ఇచ్చిన సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదికని కోర్టు ఇచ్చిన ఆపిన, అలాగే ఆయనపై జరిగిన కస్టోడియల్కి సంబంధించి జరిగిన దాడికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలతో సహా ఆయన గుంటూరు ఎస్పీకి కూడా లేఖ ద్వారా కోరారు. దానిపై దాడి చేసిన వారందరిపై కూడా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన అయితే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు సంబంధించి ఇప్పటికే గుంటూరు జిల్లా ఎస్పీ ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈరోజు సాయంకాలం కానీ రేపు ఉదయానికి కానీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తాం. దీంట్లో A1గా సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, అలాగే A2గా పాలరాజు, A3గా జగన్మోహన్ రెడ్డి, A4గా గుంటూరు జిల్లా సూపరింటెండెంట్ ప్రభావతి పేర్లతో పాటు మరికొంతమంది సిబ్బంది పేర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో కేసుకు సంబంధించి ఏ రకంగా ముందుకెళ్లాలి అనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే లోతుగా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు సాయంకాలం రేపు ఉదయం కానీ కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కూడా సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్, గతంలో ఉన్న సునీల్ కుమార్పై ఖచ్చితంగా కేసు రిజిస్టర్ అయ్యి అతనైతే అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఆయనతో పాటుగా పాలరాజుతో పాటు మరికొంతమంది అధికారులు కూడా దీంట్లో బాధ్యులయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.